మా అమ్మ లావైంది కదా, అందుకని కొన్నావు కదా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బుక్ స్టిక్కర్ వేసారు మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏం చేయబోతున్నాము? ఈరోజు ఏమో మనము ఎయిర్ ఫ్రైయర్ కొన్నాము. సో దాన్ని అన్బాక్స్ చేద్దాం. మా అమ్మ లావైంది కదా, అందుకని కొన్నావు కదా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అవును కదా, బాగా లావ్ అవుతురా పప్ప ఇంకా మామ. సో అన్బాక్స్ చేద్దాం. నేను అన్బాక్సింగ్ చేయడానికి రెడీగా ఉన్నా, దానికోసమే నేను సీజర్స్ తీసుకుంటున్నా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పీకి నోదిదా అన్బాక్స్ చేస్తే వచ్చేస్తుంది. అచ్చండి రావట్లేదా? నేనే యూజ్ ద మాన్యువల్ అంటారు. అర్థమైందా? ఏంటిది ఇది? బుక్. ఇదేంటిది? ఎక్కడ పెట్టాలి? దోమలు పెట్ట. ఇది 5 మీద పెట్టే పాన్. 1 2 3. ఇదేంటిది? కార్డ్బోర్డ్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇదేంటిది? వైర్. బాగా 1 2 3. వావ్! ఇదేంటిది? ఎయిర్ ఫ్రైయర్. వెరీ గుడ్. 1 2 3. కుల్జా సిమ్ సిమ్. ఇదేంటిది? కంప్లీట్ గా ఎయిర్ ఫ్రైయర్. ఇట్ సైడ్ హ్యాఫెల్స్ హెయిర్ ఫ్రైయర్ అంటారు. ఓకేనా? ఓకే, ఇప్పుడు అలా లాగొద్దు, దాని అలా లాగొద్దు. స్టిక్కర్ వేసారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. 1 2 3 వచ్చింది. ఇప్పుడు ఇలా. సో దీన్ని ప్యాన్ అంటాం. ఏమంటాం? ప్యాన్. వెరీ గుడ్. సో ఈ ప్యాన్ లోనే ఇది పెడతారు, నెట్. ఇప్పుడు వైర్ ఆన్ చేద్దాం. సో ఇది వచ్చేసి హ్యాఫ్లీ కంపెనీ. నార్మల్గా ఎయిర్ ఫ్రైయర్ కాకుండా దీన్ని ఏమంటున్నాం అంటే స్టీమ్ అండ్ ఎయిర్ ఫ్రైయర్ అంటున్నాం. స్టీమ్ అండ్ ఎయిర్ ఫ్రైయర్ ఎందుకంటే దీని టాప్ ఎండ్కి వచ్చేసరికి ఇలా స్టీమ్ అంటే దీనిలో వాటర్ మనం వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఇలా పెట్టేసి వాట్ ఎవర్ ద వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాయిల్ అవుతాయి. సో అలా దీన్ని స్టీమ్ ఎయిర్ ఫ్రైయర్ అని అంటారు. అండ్ కమింగ్ టువర్డ్స్ దిస్, ఇక్కడ చూస్తే మనము కింద ఇండక్షన్ ఉంది, లైక్ పైన హీటర్స్ ఉన్నాయి. లైక్ 2 హీటర్స్ వచ్చాయి. వేరే కంపెనీస్కి వచ్చేసి ఒకటే సింగిల్ సైడ్ వస్తుంది, కానీ దీనికి డబల్ సైడ్ మనకి హీటర్స్ అనేవి ఇచ్చారు. సో దీనివల్ల ఏంటిదంటే పైన కుక్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కింద కూడా కుక్ అవుతుంది. ఇది వచ్చేసరికి ప్యాన్. సో ప్యాన్కి వచ్చేసరికి ఇక్కడ మనకి నెట్ లాగా ఇచ్చారు. సో ఇది ఏంటిదంటే హోల్ అండ్ సోల్గా స్టిక్ అవ్వకుండా ఇట్ విల్ బీ ప్లేస్డ్, అంటే మనం దీని మీద ప్లేస్ చేసి కుక్ చేయాల్సి వస్తుంది. దీన్ని ఇలా ప్లేస్ చేయాలి. సో వేరే వాటికి అయితే మళ్ళీ ఒకసారి తీసేసి బ్యాక్ పుల్ చేసేసి మళ్ళీ రివర్స్గా వేయాలి. ఒకవేళ చికెన్ అయినా ఏదైనా అవ్వచ్చు. సో దీనికి అలాంటి ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే మనకు కింద హీట్ అవుతుంది, పైన హీట్ అవుతుంది. సో మనం ఏది ప్లేస్ చేసినా కానీ ఎనీ ఐటమ్ లైక్ ఫిష్ అవ్వచ్చు, చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు, ఎనీ ఫ్రైస్ అవ్వచ్చు, ఏది ఫ్రై చేసినా అనుకున్నా కానీ బోత్ ద సైడ్స్ అనేది ఒకటేసారి కుక్ అవుతుంది. మనం మళ్ళీ తీసి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడైతే మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ఫ్రై చేసి చూద్దాం. సో లెట్స్ డూ ఇట్. లెట్స్ గో. లెట్స్ ఆన్ ఇట్. సో ఆన్ చేసే ముందు దీని కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 6.7 లీటర్స్. సో దీనిలో కొన్ని మనము ప్రీసెట్ మోడ్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి ఆన్ చేసి మీకు అవన్నీ చూపిస్తాను.
సో ఆన్ అయితే చేసాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీని మీద ప్రోగ్రామ్ అనేది సెట్ చేసింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రైస్, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా సిగ్నల్, దాన్ని బట్టి సింబల్ వచ్చేసి ఫ్రైస్. సెకండ్ వన్ వచ్చేసి వింగ్స్, థర్డ్ వన్ వచ్చేసి చికెన్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మీట్, అండ్ ఫిఫ్త్ వన్ పిజ్జా అండ్ ఫిష్. ఇక్కడ మనకి ఏవైతే కనిపిస్తుంది వెజిటేబుల్స్. సో దీంట్లో మనకి ఇంకో బెస్ట్ ఆప్షన్ పిల్లలకి ఇష్టమైంది ఏంటిదంటే కేక్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. అండ్ హియర్ ఇలా స్టీమ్గా కనిపిస్తుంది కదా, ఆల్రెడీ చెప్పాను కదా మీకు స్టీమర్ ఉంటుంది. సో ఇది మనం టేస్ట్ చేసినప్పుడు బాయిలింగ్ కోసం అని పెడతాం. సో బాయిలింగ్ కోసం పెట్టినప్పుడు ఈ సింబల్ అయితే కనిపిస్తుంది, దీన్ని మనం క్లిక్ చేయాలి. సో ఇప్పుడైతే మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఇది అయిపోయిన తర్వాత అదేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ చికెన్ వేసిన తర్వాత మనం ఫ్రెంచ్ ఫ్రైస్ వేద్దాం. సో దీన్ని ఆల్రెడీ ప్లేస్ చేసేస్తే అయిపోతుంది. ఇలా ఓపెన్ చేసి దీనికి ఇలా సైడ్కి పెట్టుకొని, మమ్మీ కొత్త కదా వాష్ చేయాలి కదా. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏ చేద్దాంలే, ఏముంది చూడు, దుమ్ములే దూరలేదు, నీట్గా ఉంది. అదే నీకోసం చేస్తాను, వాష్ చేశాను చూసావా? అంత దగ్గరికి ఎందుకు? చూడ్డానికి నీట్గా ఉందా లేదా. సో ఆల్రెడీ ఇక్కడ మనకైతే ఆరో మార్క్ ఇస్తారు ఎలా ప్లేస్ చేయాలని ఏంటిది అనేది. సో ఈ ఆరో మార్క్ దీనికోసం. అర్థమైందా? ఒక్కొక్క పీస్ని మెల్లగా వేయాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 90% ఆఫ్ ఆయిల్ ఫ్రీ, 10% ఎందుకంటే ఒకవేళ వేసుకోవాలనుకుంటే అలా అలా గ్రీజీగా రాసుకోవచ్చు. ఎలా అవుతుంది మనకు కూడా ఫస్ట్ టైమే కదా సమీక్ష. ఎలా ఉంటుందో అన్ని పీసులు పట్టాలమ్మా, దగ్గర కాదయ్యా. ఇప్పుడు లాస్ట్ పీస్, బట్ నాట్ లీస్ట్ పీస్. అది ఎగ్జాక్ట్. సో ఆల్రెడీ ప్రోగ్రామ్ సెట్ చేసింది, మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మన చికెన్ కాబట్టి సో ఓకే చేసినట్టు. సో ఇక్కడ ఎంత మనకి 200 degrees 25 minutes ఆఫ్ టైం అనేది పడుతుంది. మమ్మీ చికెన్ కావాలంటే 20 minutes వెయిట్ చేయాలా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అదిగా వెయిట్ చేయాలి. సో కొంచెం మనకి గ్లాస్ విజిబిలిటీ ఉంది కాబట్టి ఎలా కుక్ అవుతుంది ఏంటిదని మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ మనం ఒక సైడ్ చూసుకుంటే మనకి టెంపరేచర్ ఇచ్చారు యాజ్ వెల్ యాజ్ టైమింగ్ ఇచ్చారు. 1 minute నుంచి 1 hour వరకు మనం టైం సెట్ చేసుకోవచ్చు. అలానే టెంపరేచర్ వచ్చేసి 80 degrees నుంచి 200 degrees వరకు మనకి ఆల్రెడీ ఇన్బిల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు చికెన్ చూద్దాం ఎట్లా అయిందో. సో టైం అయితే అయిపోయింది. సో ఒకసారి చూద్దాం ఎలా అయిందనేది. ఓ వావ్, నైస్. స్మెల్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు అటు ఇటు తిప్పితే తెలుస్తుంది మనకి ఎంత అయిందని ఏంటిది అనేది. సో మళ్ళీ ఒక ప్లేట్లోకి డంప్ చేసుకొని తినాలి. చెక్ చేద్దాం. నా ఫేవరెట్ చికెన్ అయితే రెడీ అయింది. చూద్దాం ఒకసారి. ఒక్కొక్క పీస్ని ఇలా తీసుకుంటూ వెళ్ళాలి, తినాలి. తినాలి. ఐఎమ్ ఎక్సైటెడ్. యు ఆర్ ఎక్సైటెడ్? యా. సో ఎక్సెస్గా ఏది ఆయిల్ ఉన్నా కానీ అది డంప్ అయిపోయింది దాంట్లో. యా, బాగుంది. స్మెల్ ఇస్ వెరీ వెరీ గుడ్. దిస్ ఇస్ కాల్డ్ ఎయిర్ ఫ్రై. Done. So this is our chicken without ఏమంటే డెకరేటెడ్ చికెన్. ఆయిల్. సో దీని అయితే డెకరేట్ చేయలేదు, తర్వాత డెకరేట్ చేసుకుందాం. అంతకంటే ముందు యమ్మీగా ఉంది కాబట్టి తినేద్దాం. చూస్తుంటే మాత్రం నోరు ఊరుతుంది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్టే ఉంది కదా, చాలా టేస్టీగా ఉంది. మొత్తం కుక్ కూడా అయ్యింది, చూస్తే మీకు తెలుస్తుంది. మొత్తం కుక్ కూడా అయ్యింది. సో 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 నైస్, యమ్మీ. చాలా బాగుంది. ఎట్లుంది సమీక్ష?
చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద బెల్ ఉంటుంది, బెల్ని అలా కొట్టాలి. థ్యాంక్స్. Bye. బాయ్ బాయ్.